ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి 4G కెమెరా ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది క్లియర్గా చెప్తాను, నేర్చుకోండి. ఇందులో డోమ్ కెమెరాస్, బుల్లెట్ కెమెరాస్ 2 టైప్స్ ఉంటాయి. డోమ్ కెమెరాస్ వచ్చి ఇండోర్లో యూజ్ చేయొచ్చు, అలాగే బుల్లెట్ కెమెరాస్ వచ్చి ఎక్కడైనా అవుట్డోర్లో యూజ్ చేయొచ్చు. ఇవి మెయిన్గా ఎక్కడైతే మనకు నెట్వర్క్ ఉండదు, వైఫై కనెక్షన్స్ ఉండవు, అలాంటి చోట్ల మనం మానిటర్ చేయాలనుకుంటే ఈ 4G సిమ్ బేస్డ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ, పొలాలు కానీ, చెరువులు అలాంటి చోట్ల, లేకపోతే బస్సెస్ అలాంటి చోట్ల ఇది బుల్లెట్ కెమెరా. చూడండి, ఈ బుల్లెట్ కెమెరా 2 యాంటెనాస్ రిసీవర్తో ఉంటుంది 4G సిగ్నల్ రిసీవ్ చేసుకోవడానికి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్యానల్ ఓపెన్ చేస్తే కనుక సిమ్ స్లాట్ ఒకటి, మెమరీ కార్డ్ స్లాట్ 2 ఉంటాయి. ఇందులో మనం సిమ్, మెమరీ కార్డు ఇన్స్టాల్ చేసుకుంటే సిమ్ ద్వారా మనకు నెట్ వస్తుంది, అలాగే మెమరీ కార్డ్ ద్వారా రికార్డింగ్ అనేది అవుతుంది. రైట్ సైడ్ది మెమరీ కార్డ్, లెఫ్ట్ సైడ్ది సిమ్ స్లాట్. చూడండి ఏ డైరెక్షన్లో పెట్టాలో ఇక్కడ రైట్ సైడ్ వీడియోలో చూపిస్తున్నాను, ఆ విధంగా సిమ్ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ మెమరీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, మెమరీ కార్డ్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్న స్లాట్లో ఈ డైరెక్షన్లో మాత్రమే మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ప్లేట్ మామూలుగా బిగించవచ్చు, బట్ కానీ మనం టెస్టింగ్లో పెడుతున్నాం కాబట్టి జస్ట్ అలా నార్మల్గా వదిలేసి ఏదైతే కేబుల్ ఉందో కేబుల్కి 3 కేబుల్స్ ఉన్నాయి కదా, అందులో పవర్కి మన అడాప్టర్ ద్వారా పవర్ కనెక్షన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత కెమెరా యొక్క ల్యాన్ కనెక్టర్ దగ్గర గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలిగిన తర్వాత ఒక 50 సెకండ్స్ తర్వాత లైట్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. అలా ఆన్ అయ్యి కంటిన్యూగా ఉంటే తర్వాత 4G సిగ్నల్ వస్తున్నట్టు, లేదు ఆఫ్ అయిన తర్వాత బ్లింక్ అవుతూ ఉంది అంటే సిగ్నల్ రావట్లేనట్టు. అలాంటప్పుడు పని చేయదు, కనెక్ట్ అవ్వదు ఎంత ట్రై చేసినా మనం. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ మన కనెక్ట్ అయిన తర్వాత గ్రీన్ లైట్తో పాటు వాయిస్ ఇండికేషన్ అనేది ఇస్తుంది, 4G సిగ్నల్ ఎనేబుల్డ్ అని, నెట్వర్క్ కనెక్టెడ్ అని చెప్పి. అప్పుడు మాత్రమే కెమెరా నెట్వర్క్లో ఉన్నట్టు మనకి ఆన్లైన్ అవుతుంది, అప్పుడు మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఇది కనెక్ట్ అయ్యి వాయిస్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి, iOS అయితే కనుక యాప్ స్టోర్లోకి వెళ్ళి ట్రూక్లౌడ్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ట్రూవ్యూ బ్రాండ్కి సంబంధించినటువంటి కెమెరాస్ చూసే లైవ్ చూడడానికి అది ఒక యాప్. ట్రూక్లౌడ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. ఆల్రెడీ మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే లాగిన్ అయ్యి యాడ్ చేయొచ్చు, బట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవ్వాలి కాబట్టి మన మొబైల్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం మన న్యూ పాస్వర్డ్ ఇచ్చుకుని మన లాగిన్ క్రెడెన్షియల్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు రిజిస్టర్ అయ్యాను చూడండి, +91 అని ఇండియన్ ఎస్టీడీ కోడ్తో ఇవ్వాలి. తర్వాత నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మనకి యాడ్ కెమెరా అని, లేదంటే రైట్ సైడ్ పైన ఒక ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద కానీ లేకపోతే యాడ్ కెమెరా మీద కానీ క్లిక్ చేసి ఇలా కెమెరా పక్కన ఉన్నటువంటి QR కోడ్ స్కాన్ చేస్తే మనకి కాన్ఫిగర్ ద డివైస్ అని చెప్పి డివైస్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి డివైస్ నేమ్ ఏదైనా, మనం బస్సు అయితే బస్సు, లేదంటే ఏదన్నా ఆఫీస్ అయితే ఆఫీస్, కన్స్ట్రక్షన్ సైట్ అయితే కన్స్ట్రక్షన్ సైట్, అలా డిఫరెంట్ ఏదైతే అది ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మనకి ఇలా స్కాన్ కోడ్ డివైస్ ఐడి చూపిస్తుంది. అది మనకి ఫ్యూచర్లో కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ప్యాకేజ్ అనేది ఇది అవసరం లేదు. ఇది ఒకసారి సబ్స్క్రిప్షన్ కానీ పెడితే మీరు ఆటో డెబిట్లోకి వెళ్ళిపోతుంది, అందుకని ఇది క్యాన్సిల్ కొట్టేసేయండి. తర్వాత క్యాన్సిల్ కొట్టిన తర్వాత మీరు మామూలుగా కెమెరా ఓపెన్ చేసినట్లయితే కనుక ఇలా కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఇలా ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చిన్న బాక్స్ ఉంది చూసారా, SD అని, దాని మీద క్లిక్ చేస్తే HD సెట్టింగ్ ఉంటుంది. ఆ HD మీద క్లిక్ చేస్తే బాగా ఎక్కువ క్లారిటీ, 3MP క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కింద ఉన్న ఆప్షన్స్లో మూడవది సౌండ్ సింబల్ ఉంది చూసారా, స్పీకర్, అది ఆన్ చేస్తే మనకు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది యూజ్ అవుతుంది. అలాగే 2-వే కమ్యూనికేషన్ కూడా మనం ఇటు నుంచి కూడా మాట్లాడచ్చు మైక్ ఆన్ చేసుకుని. నెక్స్ట్ ఇది ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. ప్లేబ్యాక్లో కూడా మనం టైం టు టైం కట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైల్స్. ఆ డౌన్లోడ్ అయిన ఫైల్స్ కూడా ఇలా సేవ్ అవుతాయి అన్నమాట, డిఫరెంట్ ఫైల్స్. ఆ ఫైల్స్ని మనం ఎవరికైనా వాట్సాప్ ఇమేజ్లో లేకపోతే డైరెక్ట్ దేంట్లో అన్నా మనం షేర్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మోషన్ డిటెక్షన్ అలర్ట్స్ అని ఉన్నాయి కదా, ఈ మోషన్ డిటెక్షన్ అలర్ట్స్ అనేది మనం సెట్ చేసుకుని ఎనేబుల్లో పెట్టుకుంటే ఏదైనా మోషన్ డిటెక్షన్ అయినప్పుడు, లేకపోతే హ్యూమన్ డిటెక్షన్ అయినప్పుడు, కదలికలు వచ్చినప్పుడు మనకి అలర్ట్స్ అనేవి వస్తాయి మనం లేనప్పుడే. దీని నెక్స్ట్ పుష్ మెసేజ్ సెట్టింగ్స్ అంటే అదే మనం ఏదైతే ఇప్పుడు మోషన్ డిటెక్షన్
అలర్ట్ అంటున్నామో అది రావడానికి అది ఆన్ చేయాలి. నెక్స్ట్ 4G కార్డ్ మేనేజ్మెంట్, సిగ్నల్ స్ట్రెంత్, అలాగే నెంబర్స్ అవి ఇందులో చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసరికి మనకి నైట్ విజన్ కలర్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టోరేజ్ సెట్టింగ్స్లో SD కార్డ్ స్టోరేజ్ ఎంత ఉందనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో టైమ్ జోన్ సెట్టింగ్స్, అంటే మన కెమెరా కరెక్ట్ టైం చూపించాలంటే టైం జోన్ కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. అలాగే టైం సింక్రనైజింగ్లో ఉంటే మాత్రమే కరెక్ట్ టైం చూపిస్తుంది. అలాగే అబౌట్ ద డివైస్లో వచ్చేసరికి కెమెరా మోడల్ నేమ్, డివైస్ ఐడి ఇవన్నీ చూపిస్తుంది సెట్టింగ్స్లో. నెక్స్ట్ షేర్ ద డివైస్, ఎవరికైనా డివైస్ షేర్ చేయాలంటే మనం దీని నుంచి చేయొచ్చు. నెక్స్ట్ మనం ఒకసారి మళ్ళీ లైవ్ ఓపెన్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో క్లౌడ్ సింబల్ ఉంది చూసారా, ఈ క్లౌడ్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మనకి క్లౌడ్ స్టోరేజ్ పెట్టుకోవాలి అనుకుంటుంటే మనం అక్కడ ఛార్జ్ ఎంత అవుతుందనేది చూపిస్తుంది. 1 yearకి 650 రూపీస్ ఫర్ 3 days సైకిల్, అంటే 850 రూపీస్ ఫర్ 7 days సైకిల్, అంటే 7 days బ్యాక్ వరకు రికార్డింగ్ అనేది ఉంటుంది. దీని కెమెరా ఫీచర్స్ ఇవి. ఇన్స్టాలేషన్ ఈ విధంగా చేసుకోవాలి, కాన్ఫిగరేషను. దాని యొక్క తాలూకా కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఒక కన్స్ట్రక్షన్ సైట్. ఇలా కన్స్ట్రక్షన్ సైట్లో మెటీరియల్ మానిటర్ చేయడానికి ఇక్కడ బిగించారు. అలాగే నెక్స్ట్ ఇది స్కూల్ బస్సు బిగించుకోవచ్చు. ఎక్కడైనా రిక్వైర్మెంట్ మానిటరింగ్ అనేది చేయొచ్చు. ఇంకా ఇంతకన్నా వేరే కెమెరాస్ కానీ టెక్నాలజీస్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.